హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో సులభంగా జాంగ్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు సాయిగుళ్ళని 5-6 సార్లు బాగా నీట్గా కడుక్కొని 5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సాయిగుళ్ళని మిక్సీ గిన్నె తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా చాలా సాఫ్ట్గా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండిలో 5 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. విస్కర్ తోటి పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పంచదార పాకం పట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక అరకిలో పంచదార వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంచదారను కరిగించుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. జాంగ్రీలకి ముదురు తీగ పాకం రావాలి. ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. ఒక అర చెంచా నిమ్మరసం వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్లాస్ పెట్టుకొని ఇలాంటి పైపింగ్ బ్యాగ్ తీసుకొని గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ పెట్టుకొని పిండి వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకొని ఇలా మెలిపెట్టుకొని చివరన కట్ చేసుకోవాలి. చిన్న హోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. మనం జాంగ్రీ వేసుకుందాం. ఇలా 2 వరుసలు రౌండ్గా వేసుకొని ఇలా మెలికలాగా వేసుకోవాలి. జాంగ్రీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జాంగ్రీలు వేగిపోయినాయి. మనం నేరుగా పాకంలో వేసేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకొని తిప్పుకుంటూ 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. కొన్ని జాంగ్రీలు వేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఇలానే జాంగ్రీలు మొత్తం వేసుకోవాలి.
నేను ఫస్ట్ టైం కాబట్టి అంత పర్ఫెక్ట్గా వేయట్లేదు. అన్ని జాంగ్రీలని ఇలానే ప్రిపేర్ చేసుకొని వేగినాక పాకంలో వేసుకోవాలి. చూస్తుండగానే తినాలనిపించే జాంగ్రీ రెడీ అయిపోయింది. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. మనం బయట స్వీట్ షాపుల్లో కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఈ జాంగ్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.